వారెన్ బఫెట్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారండి. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది డబ్బుకు సంబంధించిన చిన్న మెసేజ్ నేను మీకు పెడుతున్నాను. ఆయన ఏమంటారంటే 70% ఆఫ్ ద వెల్దీ ఫ్యామిలీస్ లూజ్ దేర్ వెల్త్ బై సెకండ్ జనరేషన్. అంటే వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఏదైతే వస్తుందో అక్కడికల్లా 70% ఆఫ్ ద వెల్దీ ఫ్యామిలీస్ బికమ్ నార్మల్ ఫ్యామిలీస్. ఆ తర్వాత బై థర్డ్ జనరేషన్ 90% ఆఫ్ ద వెల్దీ ఫ్యామిలీస్ బికమ్ బ్యాంక్రప్ట్. ఎందుకంటే వాళ్ళు సేవింగ్స్ మీద అంత దృష్టి పెట్టరు. వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. మిత్రులారా, సేవింగ్స్ అన్నది చాలా ఇంపార్టెంటు. ఇన్వెస్ట్మెంట్ అన్నది అసలు చేయరన్నమాట. అంటే కొంతమంది విషయంలో చెప్తున్నాను, అందరూ కాదు. ఓకే, అందుకే 70-90% అని చెప్పడం జరిగింది. కాబట్టి ముందు చూపున్న ప్రతి వ్యక్తి కూడా డబ్బు వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఆ డబ్బుని ఖర్చు చేయడం అన్నది ఖచ్చితంగా మానేయాలి. ఎందుకంటే అనవసరమైన వస్తువులు కూడా కొనేస్తున్నారండి. ఎవరో ఒక ఆయన దగ్గర ఆ వస్తువు ఉంది కదా, నా ఇంట్లో కూడా ఉండాలి అని కొనేసేవాళ్ళు చాలామంది అయిపోయినారు. అంటే మనల్ని మనం కంపేర్ చేసుకుంటా ఉన్నాము. ఇలాంటి తప్పిదం చేయకండి. మనకి ఏదైతే అవసరమో అవి కొనడంలో తప్పు లేదు. మన లైఫ్ కంఫర్ట్గా ఉండాలి. పిసినాసిగా ఉండడం అన్నది నా ఉద్దేశం కాదు. కంఫర్ట్గా ఉండాలి. అది ఎంతవరకు మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత సేవింగ్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ అనేది మర్చిపోవద్దు. ఇన్వెస్ట్మెంట్ ఎట్లుండాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టాలి. ఇవాళ పెడితిమి మళ్ళీ రేపు గోకితిమి, ఇవాళ పెడితిమి రేపు గోకితిమి, ఇవాళ ఒక జాగా కొంటిమి మళ్ళీ 1 year 2 yearsలో అమ్మేస్తుంది. అట్లా కాదు. అమ్మి మళ్ళీ దాన్ని ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదే. కానీ ఖర్చులకు వీళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర ఎంత సంపత్తి ఉన్నా కూడా అది కొవ్వొత్తి లెక్క కరిగిపోతుంది. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. డబ్బు అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది లేకపోతే ధనం మూలం ఇదం జగత్ అంటారు, చూసిండ్రా, అది వాస్తవము. డబ్బు లేకపోతే ఫ్యూచర్ మనకు కరెక్ట్ ఉండదు, సంతోషంగా ఉండలేము జీవితంలో. కాబట్టి డబ్బుని ప్రేమించాలి, అంతేగాని డబ్బుకి గులాంగిరి చేయమని నేను చెప్పట్లేదు. డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.